దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము నుండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. అతడు చేయనిదంతయో సఫలమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని. ఎందుకు నడవకూడదు? దుష్టులు, దుష్టక్రియలు చేయవారు, దుష్టత్వముతో నిండిపోయిన వారు, వారికి మానవత్వం అనేది ఉండదు. మూర్ఖత్వము, అహంకారము, అజ్ఞానము కారణం వారు దుష్టులు. కనుక వారి ఆలోచన కానీ వారి తలంపులు కానీ ఏమాత్రము కూడా అనుసరించి నడవకూడదు. దుష్టులు అన్నారు. రెండవదిగా పాపులు అంటూ ఉన్నారు. పాపులు ఎవరు? దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారే పాపులు. దేవునిని నిర్లక్ష్యము చేసిన వారి పాపులు. గనుక పాపుల మార్గమున, దుష్టుల మార్గమున దేవుని బిడ్డలమైన మనము నడవకూడదని ఉదయకాల సమయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ మార్గములో నడిస్తే అపాయము వస్తువు ఉందని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దుష్టుల మార్గమున మనం అనుసరించకూడదు, పాపుల మార్గమున నడవకూడదు. మరేమి చేయాలి? ఆయన ధర్మశాస్త్రముల దగ్గర మనము ఉండాలని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలని, ధ్యానించినప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రముల విషయాలు, దేవుని మాటలు మనం తెలుసుకున్నప్పుడు ధన్యులుగా మారతామని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అటువంటి జీవితం కలిగిన వారు నీటి కాలువల యోరను నాటబడిన మొక్క ఏ విధముగా బలముగా ఉంటుందో ఆ విధముగా దేవుడు మన జీవితాన్ని ఫలింప చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. అతడు చేయనిదంతా సఫలమవుతుంది. అటువంటి చెట్టు ఆకువాడని చెట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ భూప్రపంచంలో ఆకువాడని చెట్టు ఎక్కడ లేదండి. ఏ చెట్టు అయినా ఆకు వాడుతుంది. కానీ ఒక విశ్వాస జీవితము నెల నెలకు ఫలించే చెట్టు వలె దేవుడు మారుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీరనగా దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యము యోర నాటబడిన వారు అంటారో వారు ఫలిస్తారండి. గనుక ఎల్లప్పుడూ కూడా నాటబడిన మొక్క వలె దేవుని పాదాలు పట్టుకుని ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థించే వారు ఉంటే మనం ఏది అడిగితే దేవుడు అది కార్యం జరిగిస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. ఉదయకాల సమయంలో నాయన నీ ధర్మశాస్త్రము ధ్యానిస్తూ నీ వాక్యము ద్వారా ప్రభువా నాయన నిలబడి నాయన నేర్చుకుని నీ సన్నిధిలో జీవించినప్పుడు ఆకువాడని చెట్టు వల్ల ఫలింప చేస్తానని వాగ్దానము చేశారు. అటువంటి జీవితం మేము కలిగి ఉందుముగాక. మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికనే మీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.